Dear friends and my dear students, NMMS exam part 3 రిలేషన్షిప్ గురించి మనం మొదటి వీడియోలో చెప్పుకున్నాం. దాన్ని మనం వర్డ్ అనాలజీ అంటారు. వర్డ్ అనాలజీ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. Here the first one is burn, ointment అంటే గాయం, ఆయింట్మెంట్. అలా గ్రీఫ్ మీన్స్ దుఃఖం. హియర్ సేమ్ వర్డ్ దట్ మీన్స్ బర్న్. ఎప్పుడైతే గాయం తగిలిందో మనకి ఆయింట్మెంట్ రాస్తాం. గ్రీఫ్ దుఃఖం కలిగినప్పుడు ఏం కావాలి? సారో, అడ్వర్సిటీ, కన్సోలేషన్, పిటీ. ఏం కోరుకుంటాము దుఃఖం ఉన్నప్పుడు? వాదార్పు, కన్సోలేషన్. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అది కరెక్ట్గా మనం రాయాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ పెన్, స్టేషనరీ, చైర్. స్టేషనరీ షాప్ అంటారు. యు నో, అంటే మనం ఈ పెన్ను, పెన్సిల్, ఎరేజరు, ఇవన్నీ స్కేల్, ఇవన్నీ కూడా వీటినన్నిటిని స్టేషనరీ అంటారు. మరి చైర్ హుడ్, రెస్ట్, రూము, ఫర్నిచర్. ఇక చూసేప్పుడు హుడ్ చెక్క, రూము రెస్ట్, అక్కడ రెస్ట్ ఇవ్వాలి. ఫర్నిచర్ మనం ఏంటంటాం? ఇక్కడ ఫర్నిచర్ అంటాం. ఏదైనా మన చెక్కతో చేసిన వస్తువులన్నీ కూడా మన ఫర్నిచర్లోకి వస్తాయి. చైరు, టేబుల్, ఇవన్నీ కూడా ఫర్నిచర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫర్నిచర్ మనం పెట్టాలి. నెక్స్ట్, డ్యామ్, వాటర్, గోడౌన్. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ డ్యామ్ అండ్ వాటర్? డ్యామ్, ఈ డ్యామ్ ఏం చేస్తుంది? వాటర్ ప్రవాహం ఉంటుంది. ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ని సపోజ్ దవలేస్తారు డ్యామ్. ఈ డ్యామ్ అడ్డంగా ఉంటుంది. ఏం చేస్తుంది? దీన్ని, ఈ వాటర్ని ఇక్కడ అడ్డంగా ఉంటుంది, నిలుపుదల చేస్తుంది. ఈ వాటర్ని అంతటినీ కూడా ఇక్కడ డ్యాము నిలుపుదల చేస్తుంది. సో దట్ ఈస్ ద రిలేషన్. గోడౌన్ మీన్స్ స్వీట్స్, క్రాబ్, గ్రెయిన్, గ్రాస్. గొడవలు ఏముంటాయి? స్వీట్సా, క్రాబ్సా, గ్రాసా. ఇదేన్ని నిల్వ చేస్తారు మనకి? గ్రెయిన్, గింజలు, ధాన్యం లాంటివి గొడవల్లో మనం చేస్తారు. కాబట్టి గ్రెయిన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, క్రైమ్, కోర్ట్. క్రైమ్ మీన్స్ నేరం. కోర్ట్ అంటే కోర్టు మీకు తెలుసు, న్యాయస్థానం. వాట్ ఈజ్ ద, ఈ రెండింటికి ముందు డిఫరెన్స్ మనం రిలేషన్ ఏంటిది? క్రైమ్, నేరస్తుడు ఏం చేస్తారు? కోర్టుకు పంపుతారు. సో డిసీజ్ మీన్స్ రోగం వచ్చినప్పుడు. లాయర్, పనిష్మెంట్, హాస్పిటల్, డాక్టర్. ఇక్కడ నేరానికి కోర్టు, డిసీజ్ అయితే అక్కడికి మనం డాక్టరా, హాస్పిటలా? ఇక్కడ కావాల్సింది డాక్టర్ దగ్గరికి వెళ్తారంటారా, హాస్పిటల్ కంటే? ఇక్కడ చూసి మనం కోర్ట్, ఇక్కడ లాయర్ కాదు. క్రైమ్ లాయర్ ఇస్తే డాక్టర్ అనుకుందాం, కానీ డిసీజ్ కాబట్టి ఇక్కడ కోర్ట్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ మనం రాయాలి. హాస్పిటల్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, మిలీనియర్ వెల్త్. కోటీశ్వరుడు అనమాట. ఇది మనం సంపద. జీనియస్ దగ్గర ఏముంటుంది మరి? కోటీశ్వరుడు దగ్గర బోల్డ్ డబ్బు ఉంటే జీనియస్ దగ్గర కేపబిలిటీ, స్మార్ట్నెస్, అవేర్నెస్, ఇంటెలిజెన్స్. ఈజీగా ఇంటెలిజెన్స్ అని మీరు చెప్పేస్తారు. ఓకే, దట్ ఈస్ ద 5. నెక్స్ట్, పేజ్, బుక్, బ్రిక్. లుక్ కేర్ఫుల్లీ. ఇట్ ఈస్ ఏ పేజ్ బుక్ అంటే ఒక బుక్ సంబంధించి ఆ బుక్లో ఏముంటాయి? పేజెస్ ఉంటాయి. బ్రిక్ సంబంధించి హీప్, క్లే, బిల్డింగ్, మసన్. హీప్
బిల్డింగ్ క్లే మసన్. బ్రిక్తో అంటే బుక్లో పేజీలు ఉంటే పేజెస్ బట్టి బుక్ తయారవుతుంది, అంతే కదా. బ్రిక్ని బట్టి ఏం తయారవుతుంది, ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజెస్ కాగితాలు బుక్ తయారవుతుంది. బ్రిక్స్ని బట్టి బిల్డింగ్ తయారవుతుంది. సో ఆ రకంగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ డ్రైవింగ్ బస్సు బస్సును డ్రైవ్ చేస్తూ ఉంటే. ఫ్లయింగ్ అంటే ఎగరడం. ఓకే, దీంట్లో ఎయిర్, కైట్, బర్డ్, ఏరోప్లేన్. ఇక్కడ ఎయిర్, ఈ 4 కూడా ఆప్షన్ సూటబుల్గానే ఉన్నాయి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? దీస్ లుక్ లైక్ కరెక్ట్ ఆన్సర్స్, బట్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డ్రైవింగ్ బస్సు, ఇక్కడ ఫ్లయింగ్ బస్సుని ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నారు అని అర్థం. అంటే ఫ్లయింగ్ అక్కడ జరుగుతోంది. కైట్ ఎక్కడ ఎవరు డ్రైవ్ చేయరు. బర్డ్ ఎయిర్ మామూలుగా. ఇక్కడ ఫ్లయింగ్ అనేటప్పటికి ఏరోప్లేన్. ఇక్కడ మనకి వెహికల్ ఉంది, ఇక్కడ డ్రైవింగ్ ఇచ్చారు, ఇక్కడ వెహికల్ ఇచ్చారు. రిలేషన్ ఓకే, ఇది గమనించాలి. డ్రైవింగ్ ఇచ్చారు, బస్సు, దిస్ ఈజ్ వెహికల్. ఇక్కడ మనం కూడా వెహికలే రాయాలి. సో కైట్, బర్డ్, ఎయిర్ రాయకూడదు, ఇక్కడ వెహికల్. అండ్ బుల్లెట్, రైఫిల్, యారో. బుల్లెట్ వాట్ ఈస్ ద రీఫిల్ ఉంటుంది కదా, బుల్లెట్, రీఫిల్. దీంట్లో యారో మీన్స్ తెలుసు కదా, బాణం ఏం చేస్తారు, దాన్ని వేస్తారు కదా. ఎస్, దిస్ ఈజ్ ఏ యారోకి బౌకి, బుల్లెట్, రైఫిల్. ఓకే, కరెక్ట్. హౌస్, మసన్, ఫర్నిచర్. హౌస్ మసన్ మీన్స్ మేస్త్రి. హౌస్ ఎవరు కడతారు, మేస్త్రి కడతారు కదా. మరి ఫర్నిచర్ ఇక్కడ ఎవరు రాయాలి, ఎవరు వస్తారు, వ్యక్తి రావాలి, వ్యక్తి. ఎస్, హుడ్ కర్ర, చైర్ కుర్చీ, టేబుల్. కార్పెంటర్ తయారు చేసేవారు, కమ్మరి కదా. సో ఇక్కడ మనకి మ్యాన్ రావాలి కాబట్టి కార్పెంటర్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నీడిల్, థ్రెడ్. సూది, దారం. అవునా, అంటే ఇక్కడ మన సూదిలో దారం ఎక్కిస్తాం కదా. పెన్నులో ఏముంటుంది, రైట్, ఇంక్, క్యాప్, పేపర్. ఇవన్నీ కూడా సూటబుల్. బట్ ఇక్కడ నీడిల్లో మనం ఒక నీడిల్ తీసుకుంటే ఆ నీడిల్ హోల్ ఉంటుంది, దాంట్లోంచి మనకి ఒక థ్రెడ్ని తీసుకెళ్తారు కదా. ఈ థ్రెడ్ దీంట్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ పెన్ తీసుకుంటే మనకి పెన్నులో ఏముంటుంది, ఇంక్. సో ఇంక్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్గా. ఓకేనా, ఆర్ యూ ఫాలోయింగ్? ఎస్. నెక్స్ట్ సమ్ వర్డ్స్, కొన్ని పదాలు మీకు తెలియపోవచ్చు కానీ తెలియాలి. కొన్ని పదాలు ఇక్కడికి వచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్స్ డిక్షనరీ చూసి మీనింగ్ తెలుసుకోండి. కొన్ని మీకు తెలియని పదాలు ఉంటాయి, తెలియని పదాలు నేర్చుకోవాలి. అంటే మనం ఇంగ్లీష్లో కూడా కొంత పరిజ్ఞానం ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, కార్, గ్యారేజ్. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కార్ అండ్ గ్యారేజ్? ఎస్, కార్ గ్యారేజ్లో ఉంటుంది. గ్యారేజ్ మీకు తెలుసు కదా. ఏరోప్లేన్ మీన్స్ హియర్ పోర్ట్, డిపోర్ట్, హ్యాంగర్, హార్బర్, బస్ బే అనగానే ఏరోప్లేన్ అనగానే మనకి స్థలము అని, ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ అని 99% ఇది కరెక్ట్ ఆన్సర్ పెడతారు. బట్ దిస్ ఈజ్ ఎ రాంగ్ ఆన్సర్. వై? ఇక్కడ విమానాలు దిగే, ఇప్పుడు బస్సు ఉందనుకోండి, బస్ స్టేషన్ ఉంటుంది కదా. బస్సు స్టేషన్ ఉంటుంది, బస్ స్టేషన్. అండ్ రైల్వే అయితే రైల్వే స్టేషన్. ఇలా
బట్ గ్యారేజెస్ ఉంటాయి, గ్యారేజెస్ ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే ఏరోప్లేను ఎక్కడుంటారంటే హంగర్, HANGR, హంగర్లో పెడతారు ఏరోప్లేన్లన్నీ కూడా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎయిర్పోర్ట్ కాదు. ఓకే, కారు స్టేషన్ అన్నారనుకోండి, అప్పుడు మనకి పోర్ట్ వస్తుంది. నెక్స్ట్ రేస్ పెటేక్ పాస్ట్. ఇక్కడ మనకి ఈ వర్డ్ చూడండి, ఇక్కడ పెటిక్ అంటే అలసట, రేస్ అంటే మనం పరిగెట్టడం అనుకోవచ్చు. పాస్ట్, పాస్ట్ అంటే తెలుసు కదా మీకు, ఏంటి? ఉపవాసం. అనగానే మనకి ఏమొస్తుంది అప్పుడు? ఫుడ్, ఎపిటైట్, వీక్నెస్, ఫీవర్, హంగర్. ఎక్కడైతే మనకు వచ్చిందో హంగర్, ఇక్కడ ఆన్సర్ మనకి ఆకలి వస్తుంది. 12 ఆకలిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ క్యాండిల్ వ్యాక్స్. క్యాండిల్ తెలుసుగా మీకు, క్యాండిల్ కొవ్వొత్తి, వ్యాక్స్ మైన్తో తయారు చేస్తారు. దట్ మీన్స్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ క్యాండిల్, కొవ్వొత్తి దీంతో తయారవుతుంది మైన్తో. అంటే ఇక్కడ పేపర్ ఇక్కడ వెంటనే గుర్తుపెట్టుకోవాలంటే పేపర్ దేంతో తయారవుతుంది అనేది ఆన్సర్ అనమాట. వుడ్, ట్రీ, బ్యాంబూ, పల్ప్, ఆయిల్. ఫుడ్, ట్రీ, బ్యాంబూ, ఆయిల్ ఎన్ని ఉంటాయా, కానీ ఇవన్నీ కలిపి దాంట్లో సమ్ స్మాల్ ట్రీస్ వేస్తారు, బ్యాంబూస్ వేస్తారు, వుడ్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. బట్ టోటల్గా ఏది? పల్ప్ అనేది కరెక్ట్ ఆన్సర్. పల్ప్ అంటారు, పేపర్ తయారు చేస్తే పల్ప్ ద్వారా మనకి అది తయారవుతుంది. ఓకే, పేపరు పల్ప్ ద్వారా తయారవుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్టింగ్ థియేటర్. సినిమా థియేటర్, యాక్టింగ్ అక్కడ యాక్ట్ చేస్తుంటారు. థియేటర్ సినిమా హాల్ అని కాదు ఇక్కడ. ఏంటంటే ఒక మొత్తం నాటకాలు గట్ట వేస్తారు కదా, అలాంటి వాటిని థియేటర్ అంటారు. అక్కడ మనం యాక్ట్ చేస్తారు, నటులు గట్ట ఉంటారు కాబట్టి అది మన గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? గ్యాంబ్లింగ్ చూడగానే క్లబ్, బార్, జిమ్ తోటి ఈ క్లబ్బు, మన పేకాడ క్లబ్ గట్ట అంటూ ఉంటాం. బట్ ఈ పేకాడ గ్యాంబ్లింగ్ అనేది పచ్చేదాన మనం కసినో అంటారు. కసినో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. జూదం ఆడే స్థలాన్ని మనం కసినో అంటారు. నెక్స్ట్ వాటర్ కన్వెక్షన్ అంటే నీరు ప్రవాహం. ఓకే, నీరు ప్రవాహం సంబంధించి. స్పేస్ అంటే ఏమొస్తుంది? కండక్షన్, వాక్యూమ్, ఎవాల్యూషన్, ట్రాన్స్పరెన్సీ, రేడియేషన్. అక్కడి నుంచి వచ్చేది వికిరణాలు వస్తాయి కాబట్టి దీనికి రేడియేషన్ వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోత్, డెత్. ఇంక్రీజ్, గ్రోత్ మీన్స్ పెరగడం, డెత్ అంటే చనిపోవడం. ఓకే, అండ్ ఇంక్రీజ్ అంటే ఏంటి? పెరగటం. ఈ గ్రోత్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? డెత్ వస్తుంది. ఇంక్రీజ్ మీన్స్ సీజ్ దీనికి కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఆక్సిజన్ బర్న్. ఆక్సిజన్ సైన్స్లో తెలుసు కదా, బర్న్ దట్ మీన్స్ వస్తువులు మనకి ఫ్లేమ్ మండటానికి ఉపయోగించే వాయువు. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? ఎక్స్టింగ్విష్ ఆర్పేస్తుంది, ఆర్పే వాయువు కాబట్టి అది మనం చూడాలి. నెక్స్ట్ డాగ్ బార్క్. ఇక్కడ మీరు యానిమల్స్ తీసుకొని అవి ఎలా అరుస్తాయో దానికి సంబంధించిన వర్డ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. డాగ్ అయితే బార్క్ అంటారు. గోట్ని ఏమంటారు? బ్లీట్ అంటారు. ఏమంటారు? బ్లీట్. ఈ పదాలు మనం రాయాలి. నెక్స్ట్ ప్లానెట్ ఆర్బిట్.
ప్రొజెక్టైల్. ప్లానెట్ అంటే గ్రహాలు ఏం చేస్తూ ఉంటాయి, ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి విగ్రహాలు. ఏదైనా ఒక గ్రహం ఉందంటే ఇదేం చేస్తుంది, ఈ ఆర్బిట్ గుండా తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇలాంటిది ప్రొజెక్టైల్ అంటే ఏంటి, ఏదైనా వస్తువు మనం ప్రయోగించామనుకోండి, సపోజ్ ఒక వస్తువు ఇలాగ మనం వదిలాం, వస్తే ఆ వస్తువు ఇలాగ వెళ్తుంది ఈ ఆ ప్లేస్ ఏదైతే దట్ వే అనమాట. దాన్ని ట్రాజెక్టరీ అంటారు. సో అది రాయాలి. నెక్స్ట్ ఓషన్స్, మహాసముద్రాలు. డిజర్ట్స్ అంటే 2 అర్థాలు. ఎడారి అంటే ఇంకొక అర్థం తీసుకోవాలి మనం. ఓషన్స్ మహాసముద్రాల పక్కన ఏముంటాయి, ఇసుక ఉంటుంది కదా, ఇసుక సంబంధించి. వేవ్స్ అంటే ఏముంటాయి, ఏ వేవ్కి సంబంధించి సీ, డస్ట్, శాండ్, డన్స్, రిపిల్స్. ఎక్కడైతే వేవ్స్ ఉన్నాయో వీటిని తరంగాలు అంటాం. రిపిల్స్ అలలు ఏమంటారు, అలా. రిపిల్స్ కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్గా మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. ఓకే. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నేను పెట్టిన వీడియో వెంటనే కనిపిస్తుందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.